కాగజ్ నగర్ మండలంలోని గన్నారం గ్రామానికి చెందిన మోర్లే లక్ష్మి ఈరోజు ఉదయం పత్తి ఏరడానికి నజునగర్ గ్రామానికి వెళ్లగా అక్కడ పులి దాడి చేయడం వల్ల లక్ష్మి అక్కడికక్కడే మరణించింది. జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇది కేవలం ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం వల్లే పులి దాడి రుజువైందని అన్నారు. ఈ జిల్లాలో పలుమార్లు పులి దాడి జరుగుతుందని డిఎఫ్ఓ గారు వెంటనే వచ్చి మృతురాలి కుటుంబానికి 20 లక్షల నష్టపరిహారం చెల్లించాలని మోర్లే లక్ష్మి మృతదేహం తీసుకుని డిఎఫ్ఓ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. రైతులపై అక్రమ కేసులు పెట్టిన డిఎఫ్ఓ ఇప్పుడు వెంటనే లక్ష్మి మృతదేహానికి నష్టపరిహారం చెల్లించకపోతే ఫారెస్ట్ అధికారులపై బీజేపీ పార్టీ తిరుగుబడుతుందని హెచ్చరించారు. వీధితో పాటు సీనియర్ బీజేపీ నాయకులు పాల్వై సుధాకర్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ధోని శ్రీశైలం, మాజీ సర్పంచ్ దోతుల శ్రీనివాస్, బీజేపీ నాయకులు, కుటుంబ సభ్యులు, పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మి ఈరోజు ఉదయం పత్తి చేనులో పత్తి ఏరడానికి పోయినప్పుడు మరి పెద్ద పులి దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మరణించడం జరిగింది. ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా కాపాడలేకపోయాము. మరి ఈ సందర్భంగా మరి పూర్తిగా ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగింది. మరి దీనికి ఫారెస్ట్ అధికారులు పూర్తిగా బాధ్యత వహించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వారి కుటుంబానికి న్యాయం చేయాలని, వారి కుటుంబానికి 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మరి ఈ పులి తిరుగుతున్న వాతావరణం చలికాలం మనుషులను అటాక్ చేస్తుందని వాళ్ళకు సమాచారం ఉన్నది. ఆ పులి కూడా డివిజన్లో ఎంటర్ అయినట్టు డివిజన్ ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఉన్నది. వాళ్ళు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల మరి ఈ పులి యొక్క అడిగిని సోషల్ మీడియాలో తెలపకుండా, కనీసం డామ్ చేయకుండా వారు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు ఫారెస్ట్ అధికారులు. కాబట్టి ఫారెస్ట్ నిర్లక్ష్యం వహించిన ఫారెస్ట్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. మరి ఇంకొక జీవి ప్రాణం, ఇంకొక మనిషి ప్రాణం పోకుండా మరి ముందస్తు చర్యలు తీసుకోవాలని ఫారెస్ట్ అధికారులను కోరుతున్నాను. అదేవిధంగా డిఎఫ్ఓ గారు వెంటనే స్పందించి ఇక్కడికి రావాలి. వారికి 20 లక్షల ఎక్స్గ్రేషియా మరి అనౌన్స్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఏ విధంగా ఉందంటే, మరి ఫారెస్ట్ అధికారుల దాష్టికం ఏ విధంగా ఉందంటే, ఒక చేనులో మరి పందులు రాకుండా కరెంటు వైర్ పెట్టుకొని కాపాడుకున్నట్టు చూసినప్పుడు ఆ పంది చనిపోయినప్పుడు మరి సిరిపూర్లో, లక్ష్మీపూర్లో వారిని మరి నిర్బంధించి అక్రమంగా మరి వారి మీద 3rd డిగ్రీ ప్రయోగించడం, అదేవిధంగా వారిని కాపాడడానికి, వారిని ఒక అన్యాయాన్ని ప్రశ్నించడానికి వచ్చిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద కూడా ఈరోజు కేసులు పెట్టడం చాలా దారుణమైన విషయం. మరి ఇంత ప్రతీకారాలు మరి చూపుతున్న ఫారెస్ట్ అధికారులు ఒక ప్రాణానికి రక్షణ లేకుండా ఈరోజు